చిరంజీవి గారి కాంబినేషన్లో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? నేను ఇద్దరితో చేశాను సార్. బాలకృష్ణ గారితో చేశా, చిరంజీవి గారితో చేశాను. బాలకృష్ణ గారు కొడతారు సీన్ అనేటప్పటికి ఆ రోజు పొద్దున్నంతా అటు ఇటు తిరుగుతున్నాను. పైగా నాదేమో నోటుదోల క్యారెక్టర్. నేనేదో ఆయన కెలకటం, నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. చిరంజీవి గారితో ఏంటంటే కొట్టే సీన్ లేదు, ఆయన డైలాగ్ చెప్పాలి, మళ్ళీ దానికి నేను కౌంటర్ చెప్పాలి. కొద్దిగా భయపడ్డాను. అంటే హీరోలు పాన్ ఇండియా మోజులో పడి 2 సంవత్సరాలు సినిమా తీసుకుంటున్నారు. జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, మొహానికి బూడిద రాసుకుని, అదేగా పాన్ ఇండియా అంటే. ఇప్పుడు టైటిల్ వేసి కింద 4 భాషలు వేస్తే పాన్ ఇండియా అనుకుంటున్నాం. పైకి ఒళ్ళు హోనం అయిపోయేట్టుగా వైర్లు పెట్టి పిల్లి మొగ్గలు వేయించి గాలిలో కాసేపు కట్టేసి వీళ్ళు భోజనానికి వెళ్ళొస్తుంటారు. పుష్ప టార్గెట్ నేషనల్ అవార్డు కొట్టాలి. పెద్దకి పుష్పకి పోలిక లేదు, ఉండకూడదు. ఎందుకంటే పుష్ప 2 వేరు. చరణ్ బాబుతో ఎలా ఉండదు మీకు? మనకి ఇబ్బంది పడిపోయేంత గౌరవం వస్తాడు మనిషికి. ఎన్టీఆర్ ఏంటి తెలుసా, గౌరవం లేదు, తొక్కలేదు. అదొక రుబాబు. రౌడీజం అంటే. నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత చెప్పారు ఆయనకి, లేకపోతే ముందే కమిట్మెంట్ ఇచ్చారు మీకు? మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి మధ్యలో వెళ్ళాము. నాగబాబు గారు వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్. ఆయనకేంటంటే చిన్న కచేరీ కావాలి. నన్ను విమర్శించారు గతంలో, ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ జబర్దస్తులు చేసుకుంటున్నారు. ఈవిడికి గిలుతుంది ఈవిడ. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎప్పుడు మీరు అలాగే ఉంటారు, నేను అలాగే ఉన్నా. ఏముంది మనకి. G5లో మేం కాపులు అని చెప్పి వెబ్ సిరీస్ రన్ అవుతుంది. చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. రవి గారితో మాట్లాడుతున్నాం ఇప్పుడు. చెప్పండి సార్, ఎపిసోడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను చాలా హ్యాపీ. జీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఓకే. మేము మే 22 రిలీజ్ చేసాము. మే 27కి మాకు వస్తాయి కదా నెంబర్స్, వెరీ ఎంకరేజింగ్ నెంబర్స్. ఓకే. సమ్మర్లో వెబ్ సిరీస్ రిలీజ్ చేయడం సాహసం. ఎందుకంటే ఎక్కువ హాలిడేస్కి వెళ్తూ ఉంటారు, ట్రావెలింగ్లో ఉంటారు ఎక్కువ మంది, ట్రిప్పులు ఉంటాయి, IPL నడుస్తుంటుంది. ఈ టైంలో మేము సమ్మర్ కానుకగా విడుదల చేసాం. సినిమాలే రావట్లేదు, చూసారు ఈ మధ్య. లేదు, థియేటర్లు మొత్తం ఖాళీ కదా. చాలా షోస్ మల్టీప్లెక్స్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏమో తాళాలు వేశారు. అవును, ఒకప్పుడు అండి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక సమ్మర్ కోకిల, నారీ నడుమ మురారి, జగదేకుడు అదొక సుందరి, అగ్గిరాముడు అని వెంకటేష్, అది ఆళ్ళ. మిగతా 3 ఏ సినిమా ఆ సినిమా బ్లాక్ బస్టర్. పక్క నారీ నడుమురారు, పక్క జగదేకుడు అతను వస్తున్నారు, ఓ పక్క ఏమో కోకిల, చిన్న సినిమా సార్, గీతాకృష్ణ గారు, అది హిట్. ఇళయరాజా ఎంత భలే ఉంటుంది కదా మజా. అలాంటి సినిమాలు చూసి ఇప్పుడు అసలు సమ్మర్కి సినిమాలు లేవు. ఆ క్యూలో నుంచి టికెట్ల కోసం వెయిట్ చేస్తుంటే బెజవాడలో అదొక జాతరలాగా ఉండేది కదా. మీది బెజవాడా? బెజవాడలో శైలజ టాకీస్ నుంచి ఓరసి దాకా అన్ని థియేటర్లు కదా వరుసగా. అవును. ఎండాకాలం ఎండ తట్టుకోలేక ఏసీ కోసం థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళం. సినిమాలు అంటే ఏసీ అంటే ఎండ ఏసీ కదా. అవును. భోజనం చేసి కూర్చున్నాం థియేటర్లో సాయంత్రం దాకా ఏదో సినిమా. ఇప్పుడు అది లేదండి అసలు. సినిమా అంటే IPL కొట్టేసింది మనం. అలాంటి టైంలో ఒక కాపులం వేస్తే పలికింది. అది చాలా అదృష్టం. అది చాలా హ్యాపీ. అదే మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసిన కూడా చాలా తక్కువలో స్టార్ట్ చేసి ఫటన్ రిలీజ్ చేశారు. కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడు అసలు. మేము మార్చిలో స్టార్ట్ చేసాము షూటింగ్. మార్చిలో చేసాము. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేసిన అది కూడా నాగబాబు గారిది ఎమ్మెల్సీ కదా ఆయన. అవును. ఆయన కౌన్సిల్కి వెళ్ళాలి. ఆయన కౌన్సిల్ సెలవుల్లో శనివారాలు వచ్చేవాడు ఆయన. ఆయన శనివారాలు చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పాలకుల్లో షూటింగ్ చేసాం. ఆ తర్వాత ఏప్రిల్ ఎండ్లో 27, 28, 29, 30 4 days ఇక్కడ చేసాం. క్లోజ్ అయిపోయింది. ఎన్ని రోజులు చేశారు అసలు మొత్తం? 17 రోజులు చేసాం. 17 రోజులు సిరీస్ మొత్తం కలిసి నేను చూశాను. మొత్తం సిరీస్ మొత్తం 7 episodes 8 episodes ఉన్నాయి కదా. 6 episodes 25 150 minutes అంటే 2.5 hours. సినిమాలనే చేశారు. 2.5 hours 17 daysలో అయిపోయింది. నెంబర్ ఆఫ్ క్యాస్టింగ్ చూసారు, ఎంతమంది యాక్టర్లు ఉన్నారు చూశాను కదా. అందరూ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్ గొప్పతున్నారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది, యాక్టర్లు రెడీగా ఉన్నారు, డైరెక్టర్ క్లారిటీతో ఉంది. అయిపోయింది అంతే. ఓకే. నాకు అర్థం కాంది ఒకటి, మెయిన్ కాపులో అని పెట్టారు, అది ఆ సెన్స్ కొడుతుంది కదా. కొడుతుంది, ఎందుకు కొట్టదు? క్యాస్ట్ కొట్టడానికి కదా పెట్టింది. అంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడే ఆ కథ శోభన్ అనే అతను మెయిన్ కాపులు టైటిల్తోనే వచ్చాడు. ఓకే. వచ్చిన తర్వాత G5 అని అడిగాం, మరి మెయిన్ కాపులు అంటే మరి ఇది లీగల్ ఇష్యూ ఉంటుందా, క్యాస్ట్ బేస్డ్ ఉంటుందా అని వాళ్ళ లీగల్ టీము
ఎస్ఎన్పీస్ అని ఉంటాయి వాళ్ళకి, స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ టీమ్ అని. వాళ్ళు చెక్ చేసి స్పెల్లింగ్ కాప్ అని పెట్టండి అన్నారు. ఇప్పుడు వెంకీలో డైలాగ్ ఉంటుంది, కాల్ ద కాప్స్ అంటే నిన్ను కొట్టుకోవడానికి కాపులు కమారు ఎందుకు చౌదరులు ఎందుకు రా అంటే. అవును. అట్లా దాన్ని బేస్ చేసుకుని చేసాం. అందులో ముందే క్లారిటీ ఇచ్చాం, కాప్ అంటే కాపులం కాదు అనేది పోలీసులు. చూసాను, జాఫర్దే బాగా వర్కౌట్ అయ్యేది, బాగా వెళ్ళింది అది. ఓకే. అందువల్ల మేము కాపులు అంటే గౌరవంగానే ఉంటుంది కదా, కాపు జాతికి మేము కాపులు గర్వంగానే ఉందిగా. పాట కూడా రిలీజ్ అవుతుంది. మేము అవునా, మేమే కాపులం అన్న పాట రిలీజ్ చేస్తున్నాం త్వరలో. అదేంటి వెబ్సైట్ కంటే ముందు అది చేయాలి, అది ఏదో రెడీ అయిపోయింది, ఈ వర్క్ రిలీజ్ చేద్దాం నెక్స్ట్ పబ్లిసిటీకి. ఓకే. నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత చెప్పారా ఆయనకి, లేకపోతే ముందే కమిట్మెంట్ ఇచ్చారా మీకు అది అది చేస్తానని చెప్పేసి? అసలు ఆయన పాపం అండి, ఆయన ఎప్పుడో మెలిసి మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి మధ్యలో వెళ్ళాము. అంటే అయిన తర్వాత వెళ్ళారు? ఈ మధ్య ఓకే. ఇలా జిమ్లో ఉన్నాడు ఆయన. అన్నయ్య నీతో ఒకసారి మాట్లాడాలంటే రా అన్నాడు. మేము వెబ్ సిరీస్ చేస్తున్నాము, భూపతి ఏంటి అదే అన్నాడు. మీరే మెయిన్ క్యారెక్టర్ అనే, భూపతి రాజు మీ క్యారెక్టర్ పేరు, మీకు కోడి పోతే కోడి పట్టుకో. ఏమో కోడి మీద బాగానే ఉంటుంది, నాకు ఆయన కోళ్ళ మీద ఆయనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. కోళ్ళల్లో పుంజుల్లో రకరకాల క్యారెక్టర్ ఉంటాయి, జాతులు. అవును, నాకు తెలియదు అది. ఆయన అసలు నెమలి డాగ ఇవన్నీ చెప్పాడు ఆయన. భలే ఉందన్నాడు. చెట్టుకు వచ్చాం, టైట్లు మేము కాపులో అని చెప్పి కాపు ఏంటి అన్నాడు. భయపడ్డారా? ఓలేదమ్మా ఇదేంటా అన్నాడు. అంటే ఏదో లేనయ్య బాగానే ఉంటుందిలే అని చెప్పి. ఆయన జిమ్లో ఉన్నారన్నారు. ఆయన ఈ మధ్య బాగా స్లిమ్ అయిపోయి ఫ్లాట్ స్టమక్తో కనపడుతున్నారు. అన్నాళ్ళ నుంచి ఆయన ఒక 2-3 years నుంచి ఆయన 1 meal a day చేస్తున్నాడు. 1 meal a day ఓమాడ్ అని ఒక డైటింగ్ సెటప్ ఉంది. 1 meal a day. అంతమించి ఇంక తినరా? ఒకటే మీల్ తింటాడు. టిఫిన్, లంచ్, స్నాక్, డిన్నరు, సప్పరు ఇవన్నీ లేవు. బ్రంచ్ గించి ఒకటే మీల్. అద్భుతమైన ప్రోటీన్తో తింటాడు ఆయన. జిమ్కి వేస్తాడు, బాగా చేస్తాడు జిమ్, గట్టి చేస్తాడు. ఓకే. యాప్స్, షోల్డర్ విజువల్ చేస్తాడు. నడుస్తున్నాడు. నేను ఆయన ఫస్ట్ ఫోన్ చేసి అన్నయ్య మనకి నడకుందా అన్న. ఏం మాట్లాడుతూ అన్నాడు. అంటే కాదన్నయ్య బయట, నేను ముందు నిహారిక అని అడిగా. అమ్మా డాడీ ఈ వీకెండ్ నేను జిమ్కి వెళ్తున్నాడు శుభ్రంగా. కాదండి బయట కొద్దిగా నడక ఇబ్బందిగా ఉంది, ఒకసారి చూడండి. చూస్తే శుభ్రంగా నడుస్తున్నాడు. ఇంకేం బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు. ఓకే. ఆయన కూడా అసలు ఎవడు చెప్పాడు అన్నాడు. ఎవడు చెప్పాడు, నేనే ఊహించుకున్నా అంటే ఇంకో దొబ్బు కదా అది. కాబట్టి మీకు చనువు ఉంది కదా. ఉంది. సరే మీ కాళ్ళు బాగాలేదని వండుతాను అంటాం. పైగా స్టేచర్ నాగబాబు గారి స్టేచర్కి. ఆయన ఒకడండి, నాగబాబు గారు వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్. నేను చెప్తున్నా కదా, ఏదో మైక్ పట్టుకుని మాట్లాడుతుంటాడు. ఆయన చాలా బోళా మనిషి, మాట్లాడాలి కాబట్టి మైక్ పట్టుకుని మాట్లాడతాడు ఆయన. బట్ పర్సనాలిటీగా చాలా బోళా మనిషి. నేను చూసి చాలామందిలో ఆయన చాలా లైఫ్ని చాలా సింపుల్గా తీసుకుంటాడు. పెద్ద సీరియస్గా తీసుకోడు, సరదాగా ఉంటాడు, పెద్ద ఫీల్ అవ్వడు, కోపం రాదు. ఆయన వెరీ నార్మల్. అంటే మన వాళ్ళలో మన మామయ్యలు బాబాయ్లు ఉంటారు చూసారు కొంతమంది, ఒక క్యారెక్టర్లు సరదాగా పేకాడుకోవటం, సాయంత్రం అయితే చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఆ టైప్ మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్. ఓకే. ఆయన మెసన్ అంటే టీవీలో కాంట్రవర్షియల్గా ఉంటారు అప్పుడప్పుడు, పూర్తి ఆపోజిట్ బయట. ఓకే. వెరీ ఫన్నీ పర్సనాలిటీ. ఆయనకి ఎక్కువ ఫ్రెండ్స్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి కంటే ఆయనతో ఎక్కువ క్లోజ్ అవుతుంటారు అందరూ. ఓకే. ఆయనకి ఏంటంటే చిన్న ఇది కావాలి ఆయనకి, సెటప్, నలుగురు కూర్చొని అంటే ఒక కచేరీ కావాలి ఆయనకి. ఓకే. ఈ జబర్దస్త్ యాక్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్, అన్నయ్య అంటూ కూర్చుని అయితే కబుర్లు చెప్పుకుంటే ఎవరిది డామినేట్ చేయడం. చాలా మంది ఏంటంటే చుట్టుపక్కల చేరిన వాళ్ళని శాడిజంతో ఏడిపిస్తుంటారు. ఆయన చేయడం, సరదాగా మాట్లాడటం, వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఉంటాం. వాళ్ళు ఎలాగ వెళ్తూ ఉంటాడు ఈయన భోజనాలకి, వాళ్ళు వస్తుంటారు ఈయనకి ఏదో క్యారేజీలు తీసుకుని. చాలా ఫన్నీ. చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్తాడు, చిన్న ఫంక్షన్స్ కూడా. ఓకే. మధ్యలో మిస్ అయినట్టున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ చేస్తున్నారు కదా. జబర్దస్త్ చేస్తున్నాడు మళ్ళీ బ్యాక్. అమ్మ దాని మీద విమర్శలు కూడా. మొన్న ఒక ఇంటర్వ్యూలో రోజా వచ్చిందా మళ్ళీ? రోజా గారు జబర్దస్త్ రాలేదు. రోజా గారు మన ఇంటర్వ్యూలో నన్ను విమర్శించారు గతంలో, ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ జబర్దస్తులు చేసుకుంటున్నారు. ఈవిడ గిలుతుంది ఈవిడ. జబర్దస్తులు చేసుకుంటున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు అని మాట్లాడారు మొన్న. ఆవిడ చిన్న చెలోక్తుంటుంది, ఆవిడ చలాకే చెప్తున్నాడు. ఓకే. పోన్లేండి, అది మనకి ఎపిసోడ్ అయితే మన సిరీస్ బాగా నడుస్తుంది కదా. చాలా బాగా నడుస్తుంది. ఓకే. ప్రొడ్యూసర్గా పని అయింది. అంటే ఏం లేదు, వెబ్ సిరీస్లు ఎలా చేస్తారండి,
వాళ్ళు ఎంత ఇస్తారు, ఎంతలో తీస్తాం అంత మిగిల్చుకుంటాం. ఇదే ఆట. అదే దాన్ని మించి పెద్ద ఏముండదు. వాళ్ళు ఏంటి ఎంత తెలివైన వాళ్ళు అవుతారంటే ₹1 అయితే కంఫర్టబుల్గా తీస్తారు వీళ్ళు, 90 పైసా అయితే బాగా కష్టపడితే తీస్తారు. సరే వీళ్ళకు 75 పైసలు ఇద్దాం అనుకుంటారు. దాంట్లో మనం 70 పైసలు తీద్దాం అనుకున్నప్పుడు క్వాలిటీ అంటుంటారు మధ్యలో. క్వాలిటీ చెక్ ఉంటుంది మళ్ళీ ప్రతి నిమిషం ప్రతిరోజు ఉంటుంది. అక్కడే స్కిల్. దాన్ని అంటే ఎలా బయటపడతాం. ఈ లోపల డైరెక్టర్ మీరు బేసిక్గా రైటర్ డైరెక్టర్ అన్నీ ఉన్నాయి. పాప పిల్లోడిని ప్రదీపే చేసాడు మొత్తం. నేను అసలు వెళ్ళలేదు. నేను అంటారు నా అదంటే పోస్ట్ ప్రొడక్షన్కి అసలు వెళ్ళలేదు, డైరెక్షన్కి అసలు వెళ్ళలేదు. ఫుల్ ఫ్రీడమ్తో చేసుకున్నాడు. అసలు మనకి ఎందుకండి అది తలకాయ పని. అసలు అది గొల తీసేవాడిని జడదొబ్బి మనం తీసేదాన్ని మళ్ళీ నీకంటే నేను బాగా తీశాను ఎందుకు అతను ప్రూవ్డ్. ఆల్రెడీ వికెట్ కవర్ బ్లాక్ బస్టర్ తీసాడు Z5లో. మళ్ళీ నీకంటే నాకు వచ్చని చెప్పుకోవటం ఎందుకు? ఆల్రెడీ నేను 2 సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యాక ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేలు పెట్టాం? చేస్తున్నాడు కదా. ఆ గిల్ట్ ఉంది ఇప్పుడు మీకు? గిల్ట్ లేదు, క్లారిటీ ఉంది. క్లారిటీ ఇప్పుడు అతను చేస్తున్నవాడిని పెట్టి మనం కెలకటం ఎందుకు? కానీ ప్రదీప్ ఇలా కాదు, ఇలా చేస్తే ఈజీగా అయిపోతాం, ఈ సీన్ పొద్దున్న తెద్దాం, ఈ సీన్ సాయంత్రం తెద్దాం బెటర్ అవుతుంది, లేకపోతే ఈ సీన్ మాస్టర్ షాట్లు తీస్తే బెటర్ ఎందుకంటే ట్రిమ్ అయిపోతుంది, ఇలాంటివి చెప్తాం. ఫోన్లో చెప్తాం, అతను షూటింగ్లో ఉన్నప్పుడు పక్కకి పిలిచి చెప్తాం. ఇలాంటివి ఉంటే తప్ప ఇది జరుగుతుంటే జరుపు ఇలా పెట్టడం దట్ ఈస్ నాట్ డైరెక్షన్ అట్ ఆల్. వాళ్ళ డైరెక్షనే కాదు అది. ఎందుకు అనవసరం. సూపర్ అండి. క్లారిటీతో ఉన్నారు డైరెక్షను అది దాన్ని మాట్లాడారు కాబట్టి. మరి ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య. ఆర్టిస్ట్గా బిజీ అవుతున్నారు. జరుగుతుంది. మొన్న బ్లాక్ గోల్డ్ అనే సినిమా చేశాను. ఈ అమ్మాయి సంయుక్త మేనంది, చాలా బాగుంది. అది మన యోగి గారు తెలుసు, చింతకాల యోగి. ఆ తర్వాత మొన్నే ఒకసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా చేశా, హైందవ అని. లుధీర్ అని నా అసిస్టెంట్ అతను, డైరెక్టర్. అదో సినిమా చేశా. చిరంజీవి గారు ఏదో ఉందన్నారు, ఇంకా బాబీ చెప్పలా పూర్తిగా. అవునా? పిలుస్తాను. వర్కౌట్ అయిందిగా లాస్ట్ సినిమాలో, అయింది బాగా వర్కౌట్ అయింది చిరంజీవి గారితో. అదే వాల్టర్ వీరయ్య అదే చేశాను, రవితేజ్ గారు నేను. ఆ తర్వాత ఇది చేశా ధమాకా. అదే వర్కౌట్ అయినా చేసిన పని అవుతున్నాయి. అది చాలా ఉన్నాయి. ధమాకా ఒకటే, ఇంక చాలా ఉన్నాయి. చిరంజీవి గారి కాంబినేషన్లో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బయట తెలుసు అన్నయ్య అని మాట్లాడతారు, ర్యాప్ ఉంది, కానీ యాజ్ ఏ యాక్టర్గా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే. నేను ఇద్దరితో చేశాను సార్. బాలకృష్ణ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా. బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డి. ఆయన కొడతాడు నన్ను. అవును. నాకు ఆయన బాలకృష్ణ గారు కొడతారు సీన్ అనేటప్పటికి ఆ రోజు పొద్దున్నంతా అటు ఇటు తిరుగుతున్నా, పుట్టే ప్రోగ్రామ్. ఇప్పుడు వింటాం కదంటే రామారావు గారు నిజంగానే చేస్తారు ఎఫెక్ట్ కోసం, బాలకృష్ణ గారు ఎఫెక్ట్ కోసం చేస్తారు. కొడతాడు అంటే ఎలా కొడతారు అని ఆలో టెన్షన్. పైగా నేనంటే చనువు, ఆయనకి అన్స్టాపుల్ చేసాం. అవును. ఇంకా పట్టును ఇలా కొట్టాలంటాడేమో నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తాయండి. నా పక్కనేమో రఘుబాబు గారు. రఘుబాబు గారు ఏంటి, చలపతిరావు గారు టైప్, గిరిబాబు గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ రామారావు గారి బ్యాచ్ కదా. రఘుబాబు గారు ఏమో బాలకృష్ణ గారి బ్యాచ్. సో వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. నాకు పైగా నాదేమో నోటుదోల క్యారెక్టర్, నేనేదో ఆయన కెలకటం, ఆయన పడేయాలని కొట్టాలి. చివరికి ఇలా అంటున్నా మాట్లాడితే, ఇలా అంటున్నా కొడుతుంటే ఆయన టక్కుమని పట్టుకున్నాడు. ఆయన టైమింగ్ పోతుంది. అలాగా నేను కొట్టను, నేను చేస్తాను, ఓవర్ యాక్షన్ చేయక ఇక్కడ కూడా తగలకుండా నేను చేస్తాను, కెమెరా అక్కడ ఉందని చెప్పాడు. సమ్మయ్య కొట్టనని ఫిక్స్ అయ్యాడు కదా అని చెప్పి కొద్దిగా ముందు పెట్టా. ఒక చిన్న వేలు తగిలింది ఇట్లా. మళ్ళీ తిట్టాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, తలకి అటు ఇటు పెడతాడు. అది బాలకృష్ణ గారు. ఇప్పుడు చిరంజీవి గారితో ఏంటంటే కొట్టే సీన్ లేదు. కొట్టే సీన్ లేక ఆయన డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ చెప్పిన నేను డైలాగ్ చెప్పాలి, ఆయన డైలాగ్ చెప్పాలి, మళ్ళీ దానికి నేను కౌంటర్ చెప్పాలి. కొద్దిగా భయపడ్డాను. అంటే ఆయన అంటున్నా డైలాగ్, నేను ఆయన కూల్గా చెప్తున్నారు, మళ్ళీ అంటున్నా. నేను ఆపి ఈ డైలాగ్ ఎలా చెప్పాలంటే, మిగతా చోట్ల నాకు అంత ఇబ్బంది పడాల. బాగానే నేను డైలాగ్ చదువుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని విరిచి దాన్ని బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి వెళ్తాను. నేను ఫస్ట్ టైము అంత పెద్ద నటుడి దగ్గర చేసి ఇప్పుడు ముందు సహజం, ఒక్క క్షణం మళ్ళీ వెళ్ళి ఇదేంటిది అనుకుని వచ్చాను. అంటే ఆయన యాక్టర్ మహానటుడు. ఆయన వాళ్ళ కాంబినేషన్ కాదు, కానీ ప్రకాష్ రాజ్ గారు, చిరంజీవి గారు, సముద్రకని లేదనుకుంటారు, ప్రకాష్ రాజ్ గారు, చిరంజీవి గారు,
రవితేజ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక సీన్ చేశాను ఫస్ట్. ఉమ్, వాళ్ళందరూ ముందు, వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, నేను చేయాలి. ఉమ్. అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే వాళ్ళ కౌంటర్ లేదు, ఒక్కడే మాట్లాడటం కదా. అవును. స్కూల్ నాటకంలాగా ప్రిన్సిపాల్ ముందు యాక్టింగ్ చేసినట్టు డైలాగ్ చెప్పాడు కొద్దిగా ఉంది, బట్ ఓకే. Yes. చిరంజీవి గారు బాబీ గారి సినిమాలో ఉందని బాబీ గారు చెప్పారు. అన్నారు. మనం ఇంకా డేట్లు చెప్పాలి, చూడాలి. అది పూజ చేసరికి మొన్న మర్చిపోయి షూట్ కూడా స్టార్ట్, నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయింది, ఇమీడియట్ స్టార్ట్ అయిందంట కదా. సిటీ కాలేజ్లో చేశారు. సూపర్ అండి. ఆయన కోసం మీరు ఏదో ఒక కథ రెడీ చేస్తున్నారని విన్నాను, నిజమేనా? అది పేట్రియాటిక్ సమ్ ఏదో చెప్పారు. లేదు పేట్రియాటిక్ కాదు, సబ్జెక్ట్ రెడీ అవుతుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, అది జరుగుతుంది. అది యాక్చువల్గా జరగాలి, అప్పుడు డైరెక్టర్ దొరక్క మిస్ అయింది. ఓకే ఓకే, ఆల్రెడీ అది జరగాల్సిందే. ఓకే, ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చింది, ఎందుకో వేరే సినిమా ఫైనల్గా సెట్ అవ్వక ఏదో మిస్ ఫైర్ అయింది. కథ అయితే ఆయనకు నచ్చిందా? ఆయన నచ్చి లాక్ చేశారా? లాక్ చేశారు, ఏదో మిస్ ఫైర్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అది కాదు ఇంకా పక్కన పెట్టేసాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఓహో, అదొకటి. బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు, లాక్ అవుతుంది అని విన్నాను, నిజమేనది? చెప్తున్నానండి, చెప్పలేదు, చెప్తున్నాను త్వరలో. కాకపోతే లైనప్ చూసి చాలా పెద్దగా ఉంది. మరి అదే నేను అందుకనే సడన్గా వెళ్ళి రాంగ్ పార్కింగ్ చేయకూడదు కదా. ఒక పక్క ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మల్లేని గోపితో చేస్తున్నాడు, తర్వాత కొరటాల శివ గారితో చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి ఎవడో వస్తాడు, తర్వాత బాబీ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. అదే పెద్ద డైరెక్టర్ ఇప్పుడు ఏమవుతుంది, నలుగురు డైరెక్టర్లు అటు ఇటు ప్యాన్ ఇండియా దొరకపోతే వీళ్ళిద్దరే కదా. ఈ టైంలో ఎక్కడో చోట పార్క్ చేయాలి మనం, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా, ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా. కాంబినేషన్స్ ఉంటాయి, బట్ వెయిట్ ఎందుకంటే ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి, వీళ్ళు చాలా నాళ్ళు ఉండే వాళ్ళు, ఇంకా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, అప్పుడు కంటే ఇంకా. మరి బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్ ఇప్పుడు, చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ సంవత్సరం మల్లేని గోపి గారు చేసి వెంటనే కొరటాల శివ గారు దక్కిస్తున్నాడంటే అవును, మరి సూపర్ ఫాస్ట్ కదా. పైగా యాక్షన్ పిక్చర్లు చేసేది ఆయన. మరి అందువల్ల ఆయనతో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది సినిమా అనే ఒక స్పీడ్ కూడా ఉంటుంది మైండ్లో. ఆయన ఎప్పుడు ఫాస్టే, సూపర్ ఫాస్ట్, విపరీతం ఫాస్ట్ ఆయన. ఓకే, అందువల్ల ప్రాబ్లం లేదు. ఓకే, ఇది అన్స్టాపుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు, చూడాలంటే అన్స్టాపుల్ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మ్యాచ్ చేస్తూ డిజైన్ చేయాలి, అంతేగా. మళ్ళీ ఏదో పెట్టారా దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. అవును, బాలకృష్ణ గారు ఒక స్టేచరు, ఒక రాయల్ సెటప్ ఉంది, దాని నుంచి ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ జరుగుతుంది. వస్తుందేమో అనుకుంటున్నా, చూడాలి ఇంకా. బాలకృష్ణ గారి డేట్స్ ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు, 10 రోజులు దొరకటం అంటే ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్టాపుల్ చేస్తే ఆయన 10 రోజులు కావాలి, అవును, గెస్ట్లు 10 రోజులు కావాలి, 10 మంది గెస్టులు కావాలి సార్, 10 మంది గెస్టులు కావాలి. మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు గెస్ట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు. మీ టైంకి వాళ్ళ టైం ఉండదు, వాళ్ళ టైంకి మీ టైం ఉండదు, ఉంటాయి స్టూడియో ఉండదు, కమిట్మెంట్స్ ఉండవు, ఈయన ఉండడు ఆయన ఉండడు, ఇన్ని ఉంటాయి, సెట్టింగ్ ఉండదు, మీకు ఆయన ఉండడు, మధ్యలో ఎడిటింగ్ అయినా ఇన్ని టెన్షన్ మధ్య సెటప్. అది బాలకృష్ణ గారితో అసలు మామూలుగా ఉండదండి టెన్షన్. అందువల్ల ఏ ఎపిసోడ్కి బాగా టెన్షన్ పడ్డారు మీరు? కళ్యాణ్ గారి ఎపిసోడ్కి టెన్షన్ పడ్డారు. అవునా? కొద్దిగా టెన్షన్ పడ్డారు, ఇంకా ఏ పెద్ద ఏ టెన్షన్ పడలేదు, కానీ కళ్యాణ్ గారు టెన్షన్ ఒక్కడానికి టెన్షన్. ఎందుకని క్వశ్చనీరా లేకపోతే సెట్ చేసుకోవటమా, ఏంది టెన్షన్ అది? అంటే క్వశ్చనీర్ అంతా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు, ఆయనకి తెలియదు, మేము చెప్తా ఉన్నాము. నేను ఆయన ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి సార్ క్వశ్చన్స్ చెప్తాను ముందే ప్రిపేర్. ఏనబ్బా ఏం క్వశ్చన్లు ఉంటాయి, ఊరందరూ తిడుతున్నారు నన్ను, ఇంకా పవర్లు లేడప్పుడు, ఊరందరూ తిడుతున్నారు, నేను మాట మీద నిలబడినంటారు, 3 పెళ్ళాలంటారు, ఇవే గొడవ, అడగమనండి. అప్పుడు లేవు అసలు ఆ క్వశ్చన్లే లేవు మా క్వశ్చన్ అంటూ. ఓకే, బాలకృష్ణ గారేమో కళ్యాణ్ గారికి వెళ్ళండి, బాబుకి చెప్పండి, బ్రదర్కి మీరు అన్ని క్వశ్చన్లు చెప్పండి, ఆయన ఇబ్బంది మీద తీసేసేయండి, మీరు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చండి. అదే ఆ రోజున 2 hours అని చెప్పాం షూటింగ్. అది 2 పూటలు 6 గంటలు జరిగింది. పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే పక్క కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా, ఇంకేంటండి సార్ షూటింగ్ సార్ అని ఎవడు చెప్తాడండి. బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కథ చెప్పుకుంటారు, కబుర్లు చెప్పుకుంటుంటే సార్ షూటింగ్ అని చెప్పగలరా, వెళ్ళి చెప్పాలి, ఓకే వచ్చేస్తున్నా అంటారు, ఇంకేదో టాపిక్లో వెళ్తారు. ప్లస్ బాగా జరిగింది అదొక్కటే ముందు, బట్ మిగతా అన్నీ కానీ అవుట్పుట్ బాగా వచ్చింది, తెలిపోయింది. 2 ఎపిసోడ్లు చేసాం,
సంచలనాత్మకమైన అవుట్పుట్. అదొకటి ప్రభాస్ గారిదా ఎపిసోడ్. ప్రభాస్ది అయితే యాప్ క్రాష్ అయిపోయింది. యాప్ క్రాష్ అయిపోయిందండి. అదే అసలు మెయిన్ అంటే అన్స్టాపబుల్ ఇస్ అబౌట్ బాలకృష్ణ గారు అంతే. అల్లు అర్జున్ గారు వచ్చారు, అది కూడా అంతే. అది కూడా అసలు వాళ్ళ పిల్లలు వచ్చారు, పద్యాలు చెప్పారు. అసలు మామూలుగా వచ్చారు. రామ్ చరణ్ వస్తే అదిరిపోయింది ఎపిసోడ్. అవును. అసలు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు అంత క్లోజ్ అని నాకు తెలీదు. ఏమో అంత క్లోజ్ ఏంటండి బాబాళ్ళు, బయట అంత క్లోజు. మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి కూర్చుందాం, మన ఇద్దరం కూర్చుందాం, డాడీ ఎక్కర్లేదు అంటున్నాడు ఈయన. ఏమో ఇంత క్లోజ్ వీళ్ళిద్దరు. బట్ బాలకృష్ణ గారు అది ఉందండి. ఇప్పుడు ఇంటి వెనక కట్టుకుంటున్నారు ఇల్లు, ఇక్కడ క్యారేజ్ అక్కడ, ఇక్కడ కూరలు అక్కడికి పంపిస్తారు ఇంటి వెనక ఇద్దరు ఒక దగ్గర. కోర్స్ మనకి వాళ్ళు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అని చెప్పుకుని చేస్తున్నారు. బట్ బయట జరిగే వార్లు, సోషల్ మీడియా జరిగే వార్లు. నాకు ఒక విషయం చెప్పను సార్, సోషల్ మీడియా జరిగే వారంతా పుట్టిదే వేస్ట్ అది. కానీ ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీయే. అవునా? సినిమా ఇండస్ట్రీకి మంచిది సార్. వార్లు జరిగితే క్రేజ్ పెరుగుతుంది, క్రేజ్ పెరిగితే సినిమా చూడాలని ఉత్సాహం పెరుగుతుంది, సినిమా చూడాలని ఉత్సాహం పెరిగితే ఓపెనింగ్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తే డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకో సినిమా తీయచ్చు. ఓకే, వాళ్ళందరూ బాగానే ఉన్నారా అంటే ఏముంటుంది కిక్కు, వీళ్ళకి పడట్లేదంటే నాకు కిక్కు కదా. ఇప్పుడు గట్టి వాద జరుగుతుంది పెద్ద పైన, చూసారా సోషల్ మీడియాలో? పెద్ద పైన పుష్ప టార్గెట్ నేషనల్ అవార్డు కొట్టాలి, పుష్ప కలెక్షన్ కొట్టాలి. అలాగే పెద్దకి పుష్పకి పోలిక లేదు, ఉండకూడదు. ఎందుకంటే పుష్ప 2 వేరు. పుష్ప 2 అనేది ఏంటి, పుష్ప 1 వచ్చి ఒక క్యారెక్టరైజేషన్ సెట్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ మీద ఇది ఇట్లా అని అవన్నీ ఉన్నాయి కదా, చాలా అని మేనరిజమ్స్, సింగిల్ లైన్లు, కథ ఇంకా పూర్తి కాలేదు. బాహుబలి 1కి పుష్పకి కథ పూర్తి కాకే కదా 2 అంత పెద్ద హిట్ అయింది. ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. పుష్ప 1 లాగా, బాహుబలి 1 లాగా, సలార్ 1 లాగా స్టాండ్ అలోన్ ఫిల్మ్. దీనికి ఉండే నెంబర్స్ వేరు, దీనికి ఉండే రీచ్ వేరు. బట్ RRR హీరో కింద బాగా పాపులర్ అక్కడ. ఇద్దరు రామారావు గారు ఈయన ఇద్దరు. సూపర్. చూసారు కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? పెద్ద చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది సార్. చిరంజీవి గారితో అంటే మంచి అసోసియేషన్ ఉందని తెలుసు. చరణ్ బాబుతో ఎలా ఉండదు మీకు? కార్డియల్గానే నాకంతా ఆయన చాలా అంటే ఏం మాట్లాడాలో తెలియదు నాకు. చాలా ఇష్టం చరణ్ అంటే. ఏం మాట్లాడితే ఇష్టమైన వ్యక్తులతో పెద్ద మాట్లాడలేమండి మనం. నైస్ బాయ్, ఇది చాలా మంచివాడు. అంటే టాపిక్ ఏం దొరకదు నాకు మాట్లాడడానికి. అందుకని చాలా డిసిప్లిన్, చాలా చాలా గౌరవం ఇస్తాడు బాబోయ్. మనకి ఇబ్బంది పడిపోయేంత గౌరవం ఇస్తాడు మనిషికి, అంత గౌరవం ఇస్తాడు. అంత అంటే చూడండి, రామ్ చరణ్ అంత గౌరవం ఇవ్వటం చాలా కష్టం. ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. అసలు రెస్పెక్ట్గా ఉంటాడు, బాగుంటాడు, బాగా చేయండి అంటాడు. చాలా మంచి క్యారెక్టర్. ఓకే, సూపర్ అండి. అంతేలే, రామ్ చరణ్ గారిది చూసాం కదా RRR. ఇప్పుడు ఈయన ఇలా ఉంటారు, ఆయనేమో రామారావు గారా. ఈయన ఎన్టీఆర్ ఏంటో తెలుసా, గౌరవం లేదు, తొక్కలేదు. అది ఇంట్లో మనిషిలాగా ఏంటి గుజా ఎక్కడికి వెళ్తావు, ఇంటికి వెళ్తావు, మాకు ఇల్లేవా గుజా తినో, ఇట్లా ఉంటుంది. అదొక రుబాబు, రౌడీజం అంటే అదొక లవ్ కదా. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ లాంటి ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నవాడు. ఆయన సినిమాలు పనిచేశారు మీరు అంటే గోస్ట్గా చాలా సినిమాలు పనిచేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలుసు, చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యాను. ఒక సినిమా చేయాలి, మిస్ అయ్యాము. ఓకే, బాగా నాకు బాగా చనువు, తిడతాడు. అసలు ఎంత ప్రేమ అంటే బాబు అసలు. అంటే అది ఇంట్లో కూర్చుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవచ్చు, అంత అన్నీ మాట్లాడచ్చు. ఎన్టీఆర్తో ఏదైనా మాట్లాడచ్చు. అంత ఓపెన్గా ఉండడం కష్టం కదా. చాలా అన్ని టాపిక్లు తెలిసిన మనిషి కూడా తెలియడం కూడా, అన్ని టాపిక్లు తెలిసిన మనిషి, అన్నిటి మీద ఒపీనియన్స్ ఉన్న మనిషి, అన్నిటి మీద అవగాహన ఉన్న మనిషి, ఏదైనా మాట్లాడగలడు కాబట్టే మనం ఏదైనా మాట్లాడించి ఇస్తాడు. నువ్వు ఏదైనా చెప్పు, నేను చెప్తాను అనుకంటే. విమర్శ ఎంత తీసుకుంటాడు, విమర్శ తీసుకుంటాడు ఆయన. అవునా? బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారా ఎన్టీఆర్కి? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు కదా, ఇంకొక టేక్ అడగరంట కదా ఎవరు? అవసరం ఉండదు. అవునా? తనే అంటాడు అవసరం అయితే ఇంకోసారి తీసుకుని. తను చాలా చనువుగా ఉంటాడు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ సార్. స్టార్స్ అందరూ ఊరికే స్టార్స్ ఎవరు, అంతేగా. వాళ్ళ క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఎవరితో వాళ్ళని రెస్పెక్ట్ చేసే క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి సార్. సరదాగా, అంటే పేర్లు వద్దు, మీరు మనందరం చేస్తాం కాబట్టి. అప్కమింగ్ స్టార్స్, మిడ్ రేంజ్ స్టార్స్,
సూపర్ స్టార్స్, బ్లాక్ బస్టర్ స్టార్స్, నెంబర్ 1 స్టార్స్ ఉన్నారు కదా, ఈ పైన ఉండే టాప్ 6 స్టార్స్ జర్నలిస్టులో మాట్లాడే విధానానికి మిగతా అందరూ మాట్లాడే విధానానికి మీతో మాట్లాడే తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. ఒక విచిత్రమైన గౌరవం ఇస్తారండి వాళ్ళు. ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా ఆ గౌరవం. అవును. అందుకని వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఆ స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అవతల వాడికి ఇచ్చే గౌరవం వల్ల, అతను పొందే గౌరవం కాదు, అతను పొందే గౌరవం దేవుడు ఇచ్చిన వరం. అవును. కానీ అతను అవతల వాడికి ఇచ్చే గౌరవం వాళ్ళ క్యారెక్టరైజేషన్. డ్రాగన్ గ్లింప్స్ ఎలా అనిపించింది మీకు? మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను బాంబేలో ఉన్నా, నేను బాంబేలో ఒక అనుకోకుండా మీటింగ్లో ఉన్నా. అక్కడ చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. వాళ్ళు అనుకోకుండా జస్ట్ మేట్ కోయి సలార్ డైరెక్టర్గా గ్లిమ్స్ ఆయా రకం అంటే పెద్ద టీవీ ఉంది అక్కడ, 85 inches 105 inches. ఆ సినిమా చూస్తే వాళ్ళెవరికి ఎన్టీఆర్ ఉండడం తెలియదు అంటూ. సలార్ గ్లిమ్స్ అలాగే వస్తుంది కదా, సలార్ షార్ట్లే వస్తున్నాయి కదా. అదేదో మా నాన్న కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో షాక్ అయిపోయాడు, చూస్తున్నాడు రామారావు గారు రాగానే ఏతో అసలు ఎన్టీఆర్ సాలా క్యా అని 2-3 బూతులు మాటలు అటు ఇటు పెట్టి అందరు క్లాప్స్ అండి. నేను ఇమీడియట్గా మన కళ్యాణ్ రామ్ గారు హరి గారికి మెసేజ్ పెట్టా, ఇక్కడ మైండ్ బ్లాక్ అయింది వీళ్ళందరికీ. ఓకే ఓకే. రాము గారు కూడా వచ్చారు, రామ్ గోపాల్ ఆ మీటింగ్కి. ఓకే. హౌ డూ ఫీల్ అన్నాడు. ఏం ఫీల్ సార్, జ్వరం వచ్చేసింది సార్ చూస్తే. ఏంటండి అంటే ట్రాన్స్ఫర్మేషన్, మంచి ట్రాన్స్ఫర్మేషన్ అసలు. అమేజింగ్ బో అమేజింగ్. ఏంటండి తారకవంత చరణ్ ఏంటి ఆ బాడీలో ఏంటి అసలు? అండి అదే కదా, తింటున్నారా, మానేశారా, లేకపోతే ఇంకోటేదో తింటున్నారా, మనం తినట్లేదా, ఏంటది? ఆ జుట్లు పెంచుకుని, ఆ బాడీలు పెంచుకుని ఎంత త్యాగం చేయాలండి. మన వాళ్ళ కళ్ళ ముందేమో డేగిసాలు బిలియనీలు తింటుంటారు మిగతా వాళ్ళందరూ. లెగ్ పీస్ అని ఇంత రైతాలు వేసుకుని వాళ్ళు ఏమి తినడానికి లేదు. ఎంత మన కోసమే కదా. మన దగ్గర తీసుకునేది 100 రూపాయలే, మనిషి దగ్గర 200 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు, అంతేగా టికెట్స్. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఎంత అమోఘమైన వరం. సూపర్ అండి. మీరు వేషాలు చేస్తున్నారు, రైటర్గా ప్లస్ డైరెక్షన్ అనేది క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ మీరు జనాల్ని మీ భుజస్కంధాల పైన థియేటర్ రప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు థియేటర్కి జనాలు రావటం అనేది. నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద సినిమా చేస్తున్నానండి. అవునా? అల్లరి నరేష్ గారు హీరో. బాంబే ఆదిత్య బిర్లా గ్రూప్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కలిసి మా బ్యానర్లో చేస్తున్నాం. ఓకే. నేను అజిత్ ఠాకూర్ అని ప్రొడ్యూసర్ బ్యానర్ పార్ట్నర్. విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఇప్పటిదాకా తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి దేవుడి మీద. గత 25-30 ఏళ్ళ నుంచి ఒక్క డివోషనల్ డ్రామా కూడా రాలా. దేవుళ్ళ మీద, భక్తి మీద, మహిమ మీద రాలా. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు ఫిల్ దట్. నరేష్ అద్భుతంగా చేశాడు. ఫైట్ చేసాము. ఎంత యాక్టర్ అండి నల్ల నరేష్. ఏం యాక్టర్ సార్ అతను, బ్రిలియంట్ యాక్టర్. ఒక ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ వచ్చేస్తే ఆ ఇమేజ్లో పడి బయటికి రావడం అనేది కష్టం. ఇమేజ్ రావడం కష్టం, దాంట్లో బయటికి రావడం కష్టం, రెండు కష్టమే. ఒకటి ఇమేజ్ రావడం కోసం నానా పాపులాడుతుంటారు కదా. కత్త సమ చేస్తారు, కర్రీ సమ చేస్తారు, గుర్రపు స్వారీ చేస్తారు, కరాటేలు అంటారు, కుంఫూలు అంటారు, పైన దిగుతారు, కేంద్రం నేల మీద పెరుగుతారు హీరోలు. అయినా ఇమేజ్ రాదు. ఒకసారి ఇమేజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం. అది రెండు కష్టమే, తనకది కష్టమే. పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా మోజులో పడి సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఒక్కొక్కరు 2 సంవత్సరాలు సినిమా తీసుకుంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు, థియేటర్కి జనాన్ని రప్పించే స్టార్స్ కరువు అయిపోతున్నారు అనేది. ఇండస్ట్రీ గురించి ఎందుకు ఆలోచించాలి? ఎవరన్నా ఎందుకు ఆలోచిస్తాం? ప్రతి వాడు, ప్రతి వ్యక్తి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి తన గురించి తను ఆలోచించుకుంటాడు, తన వ్యాపారం గురించి తను ఆలోచించుకుంటాడు, తను ఎలా ఉండాలి, తను ఎదగాలి. నేను నలుగురిని కలుపుకోవటం బరువుకి బండి కదలదు, నేను ముందుకు వెళ్ళాలి కదా, నేను ఎదగాలి, నేను ఇంతకు మునుపు సినిమా కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు నన్ను చూడాలి, ఎక్కువ మంది సినిమాలు నేను చేయాలి, నెంబర్ ఆఫ్ ఐబాల్స్ నేను క్యాప్చర్ చేయాలి,
నాకు ఎక్కువ డబ్బు నెంబర్ 1 అనిపించుకోవాలంటే ఏంటి, నా రెమ్యునరేషన్ నా ఇవన్నీ అందరూ అంతే, ఎవరైనా ఒక్కళ్ళే అంతే. వీళ్ళు ఇప్పుడు అర్జెంట్ కూర్చొని అందరూ కూర్చొని ఎక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీని బతికించాలి ఎందుకు అనుకుంటాడు. ఇండస్ట్రీ అంతా పోయిన ఒక్కడే ఉంటే బాగుండు అనుకుంటారు. థియేటర్లు మూతపడిపోతున్నాయి అంటున్నారు కదా, థియేటర్లకి ఫీడింగ్ లేదు అనేది. సినిమా వస్తే పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లు ఓపెన్ చేసి బూజు దులిపి సాంబ్రాన్ని పెట్టి ఓపెన్ చేస్తారు సినిమాలు. అది పెద్ద హీరోలకు ఉన్నది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ 3 సంవత్సరాలు జరుగుతుంది? ఒక సినిమా ఎందుకు 3 సంవత్సరాలు తీస్తున్నారు? ఒక సినిమా 2 సంవత్సరాలు తీయచ్చు, సంవత్సరం తీయచ్చుగా, నెలలో తీయచ్చుగా, ఎందుకు తీస్తున్నారు? టైం ఎందుకు పడుతుంది అంటే మీరే 15 రోజులు తీశారు. స్క్రిప్ట్ని ఒక విజువల్ క్యాప్చర్ చేయాలంటే ఒక 200 మంది జూనియర్స్ ఉన్నారా, 5,000 మంది జూనియర్స్ ఉన్నారా, గుర్రాలు ఉన్నాయా, లేకపోతే కత్తులు ఉన్నాయా, దుమ్ము ఉందా, వాన ఉందా, విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఎక్కువ రోజులు తీస్తున్నారు. 200 రోజులు 300 రోజులు తీస్తారు. దానికి గెటప్లు వేస్తున్నారు. వీళ్ళు జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, మొహానికి బూడిద రాసుకుని తిరుగుతుంటారు కదా. అదేగా ప్యాన్ ఇండియా అంటే. ఇప్పుడు అంతేనా ప్యాన్ ఇండియా అంటే ఏం చెప్పండి? జుట్లు గడ్డము, దుమ్ము తోడటం, కథ ఉండదంటారా? కథ ఉంటుంది. ఆ గెటప్లతోనే కదా కథలన్నీ. అవునా కదా, అర్థమైంది. శరీరం బాగా పెంచుకుని, గడ్డం కంపల్సరీ, గడ్డము, జుట్టు, బాడీ, దుమ్ము, నల్ల రౌడీలు, విచిత్రమైన వెపన్స్, ఇవి వేసుకుంటే ఇవన్నీ ఉంటే కనుక ప్యాన్ ఇండియా చూస్తారనుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే ట్రైలర్ ఈ మధ్యకాలం వచ్చిన ట్రైలర్లు, పాటలు, టేజర్లు, లుక్కులు అన్నీ వేగా ఉన్నాయి. మీకు ఏమైనా వెరైటీ కనుక కనిపించినాయి? వేరే ఉన్నా అన్నీ ఇలాగే కనిపించుంటాయి. మీకు నేను చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయిగా. చేసుకో, తప్పులేదు. ఎవరి ఇష్టం, ఎవరి కాల్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి కళ వాళ్ళది. మన దాన్ని విమర్శించడానికి లేదు. హీరోలు కనుక 2-3 సార్లు 2-3 సినిమాలు ఒకేసారి ఆన్ చేసి, అబ్బాయి నీకు గడ్డం కావాలంటే, జుట్టు కావాలంటే విగ్గు పెట్టుకో. చాలా గొప్ప వచ్చినాయండి ఇప్పుడు ఫారెన్లో వేస్తే. అసలు సగం మంది హైదరాబాద్లో విగ్గు పెట్టుకుని మీకు తెలుస్తుంది విగ్గా ఒరిజినల్ అని తెలీదు. అందులో గడ్డం పెంచక్కర్లా. రాణా దగ్గుపాటి రాణా బాహుబలి సినిమాలో విగ్గు తెలుసా? గడ్డం అదే ఒరిజినల్ కాదు, అది పెట్టుకున్నాడు, తీసేసి షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతాడు. అతను పక్కన 3 సినిమాలు చేశాడు. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద హిట్ లేదు తెలుగు ఇండస్ట్రీ లేదు. అడిగారు ఎవరన్నా వచ్చి? ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. గెటప్పుల కోసం టైం వేస్ట్ చేయకుండా నా సలహా ఇది. గెటప్పుల కోసం మంచి ఇది, గెటప్పుల కోసం టైం వేస్ట్ చేయకుండా 2-3 సినిమా కథలు ఓకే చేసుకుని 15 రోజులు వీడికి, నెల రోజులు వాళ్ళకి, ఇంకోటి ఎవరికి 10 రోజులు చేసుకుంటుంటే. ప్రభాస్ గారు ఒక్కళ్ళు చేస్తున్నట్టున్నారు ఆల్టర్నేటివ్ సైమల్టేనియస్గా చేయాలి. ప్రభాస్ చేయాలి, లాగా చేస్తున్నట్టు చేయాలి. ఇంకా ప్లాన్డ్గా చేయొచ్చు. మిగతా హీరోలు ప్లాన్ చేసుకుని అన్ని రకరకాల సినిమాలు చేస్తే మళ్ళీ ప్యాన్ ఇండియాలో అవుతాయి. ప్యాన్ ఇండియాకి మామూలు ఇండియాకి తేడా ఏంటండి? మామూలు సినిమాకి ఎక్కువ థియేటర్లు చేస్తే ప్యాన్ ఇండియా, టైటిల్ వేసి కింద 4 భాషలు వేస్తే ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం మనం. ప్యాన్ ఇండియా ఇస్ యాక్చువల్లీ పబ్లిసిటీ. ప్యాన్ ఇండియా అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా కాన్ సినిమా అనుకోండి, విశాఖపట్నం, నిజామాబాదు, వరంగల్, కర్నూలు, అనంతపూరు, హైదరాబాదుల్లో ఏదో చోట చూసుకుని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం. లేకపోతే గడపకు ఒక ఊరికి వెళ్ళి బస్సులు ఎక్కి ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ముగిస్తాం. ప్యాన్ ఇండియా అయితే ఒక 10 రాష్ట్రాలు జరగాలి. మేము వస్తున్నాం, మేము ఇంత ఖర్చు పెట్టాం, మా సినిమాలో ఈ విశేషాలు ఉంటాయి అంటే మధ్యప్రదేశ్ వెళ్ళి పానీపూరి తినాలి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి నెత్తికి రుమాలు వేసుకుని కింద మీద పడాలి, కలకత్తాకి వెళ్ళి రసగుల్లా తినాలి, వారణాసిలో కాళ్ళు తెలు తడవాలి. ఇవే కదా పబ్లిసిటీ అంటే. షాపింగ్ మాల్కి వెళ్ళాలి, స్టెప్పులు వేయాలి, బాంబేలో ప్రెస్ మీట్ పెట్టాలి, మిమ్మల్ని ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడిని తీసుకుని ఇక్కడ రావాలి, చెన్నైలో ఒకటి, మలయాళంలో ఒకటి, ఇవన్నీ పెడితే పబ్లిసిటీ ఎందుకు చేస్తాం? మేము వస్తున్నాం అని చెప్పడానికి, విజిబిలిటీ కోసం, రికాల్ వాల్యూ కోసం. టైటిల్ చూస్తే ఎడిటర్ సినిమా అనుకోకుండా రికాల్ వాల్యూ, విజిబిలిటీ కోసం మార్కెటింగ్ చేస్తాం. సో చిన్న సినిమాలు కూడా చేయొచ్చు. అది నా అభిప్రాయం ఏంటంటే, రాజు వెడ్స్ రాంబాయికి చేసిన వచ్చేవాళ్ళేమో జనాలు, లిటిల్ హార్ట్స్కి చేసిన వచ్చేవాళ్ళేమో జనాలు. మనకేం తెలుసు? అంతేగా. గుర్రాలు ఉంటేనో వెపన్స్ ఉంటేనే కాదు కదా. రాజు వెడ్స్ రాంబాయి ఎక్కడైనా మంచి కథేగా. రూరల్ స్టోరీ. ఎక్కడైనా పల్లెటూరు ఉంటుంది, ఎక్కడైనా కులాలు ఉంటాయి, ఎక్కడైనా నిరుద్యోగం ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ ఉంటుంది. దాన్ని మించిన యూనివర్సల్ సబ్జెక్టే ఉంది. సో హీరోలు పబ్లిసిటీ చేసుకునే టైంలో 4 రోజులు బ్రేక్ తీసుకుని, పెద్ద హీరోలు కానీ ఎవరైనా ప్యాన్ ఇండియా చేద్దాం అనుకునే హీరోలు అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 2-3 ప్యారల్గా చేసుకుని, ఇదివరకు రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు కదా. దానికి ప్లానింగ్. ఎందుకంటే
పైగా మనం దానికి కూడా వస్తాం, ఏమి ఇబ్బందో కూడా చెప్తాం. చెప్పండి. ప్లానింగ్ కో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, హీరోల మేనేజర్లు కూర్చొని ఏమంటే 20 రోజులు మీరు చేసుకోండి, ఈ 40 రోజులు మేము చేసుకుంటాం, ఈ 20 days మాకు కావాలి. ఏమంటే అక్కడ ఆ టైంలో వాన పడుతుంది, ఇక్కడ ఏమో ఎండగా ఉంటుంది, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే హీరోలు గుడ్లా పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. నాన్న ఫారెన్ వెళ్దాం, నాన్న తిరుపతి వెళ్దాం, మన భాషలో చెప్తాం ఊటీ వెళ్దాం, లేకపోతే ప్యారిస్ వెళ్దాం, వాళ్ళు అడుగుతారు కదా పిల్లలు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే వాళ్ళు తిప్పాలి, తిరగాలి కదా. పైకి ఒళ్ళు హోనం అయిపోయేట్టుగా వైర్లు పెట్టి వాళ్ళని పిల్లి మొగ్గలు వేయించి గాలిలో కాసేపు కట్టేసి వీళ్ళు భోజనానికి వీళ్ళు వస్తుంటారు. అంతసేపు ఉంటారు పాపం వాళ్ళు హీరోలు. వాళ్ళకి నడుము నొప్పి పుడుతుంది, వాళ్ళకి ఇంజురీస్ ఉంటాయి. సో అటువైపు ఒక యాంగిల్. ఇప్పుడు హీరోల వైపు ఆలోచిస్తే ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, టెక్నాలజీ డైరెక్టర్ మీద టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ అన్ని ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న క్రియేటివిటీ లో ఫిజికల్గా సేఫ్గా ఉంటూ ఎక్కువ కష్టపడకుండా 3-4 సినిమాలు చేసే స్కోప్ అయితే ఉంది, చేయొచ్చు. రాబోతుంది, వస్తుంది. దర్ ఇస్ నో అదర్ వే. వస్తుంది, అవసరం ఉంది కాబట్టి వస్తుంది. ప్రపంచంలో ఏది అవసరం ఉంటే అది వచ్చిందండి, ఇది కూడా వస్తుంది. మీరు త్వరలో చూస్తారు 2-3 సినిమాలు. చాలా ఎక్కువ చెప్తున్నానా? పర్లేదు, అవసరం కదా. మీరు ఇండస్ట్రీలో మంచి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పగలరు. నాకు తెలిసింది చెప్తున్నాను నేను. ఇంకో బయట పోయే వాళ్ళని కూర్చోబెట్టి అడగలేను కదా. అట్లా అదే రైటర్స్కి లాంగ్విటీ అనేది ఒక టాపిక్ నడుస్తుంది. పరుచూరి బ్రదర్స్ రైటర్స్గా దాదాపు 3-4 దశాబ్దాలు ఉన్నారు. వాళ్ళు నెంబర్ ఆఫ్ సినిమాస్ రాశారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ కోర్స్ వి వెంకటనాయక్ గారు అనుకుంటా, పరుచూరి బ్రదర్స్ చేసినంత సేవ ఇండస్ట్రీకి ఎవరో చేయలేదని మాట్లాడారు. ఏమండి, పరుచూరి బ్రదర్స్ వాళ్ళు చేసిన సేవ ప్రపంచంలో ఎవరు చేయలేదు తెలుగు ఇండస్ట్రీకి. దాని సత్యానంద్ గారు సేమ్. సత్యానంద్ గారు అయితే అంటే మాయదారి మల్లిగాడు ఎప్పుడు సార్ సినిమా? మాయదారి మల్లిగాడు ఇప్పుడు ఆయన రైటర్. మాయదారి మల్లిగాడికి ఆయన వాళ్ళు కూడా రైటరు. నాగార్జున గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు ఆయన కథ విని ఆయన కరెక్షన్లు చెప్పి చేస్తుంటారు అన్ని. ఇప్పటికీ అన్ని సినిమాలు మామూలు విషయం. అంటే సీనియర్ రైటర్ ఓపిక. పరుచూరి బ్రదర్స్ ఫస్ట్ సినిమా ఎప్పుడు చలిచేమల్ అనే సినిమా. వాళ్ళు టాప్ స్టార్స్ అయింది ముందడుగు సినిమా. ముందడుగు ఎప్పుడు మీరు పుట్టుంటారు ముందడుగు నుంచి వచ్చి మొన్న ఎంఎస్ రాజు గారితో స్టార్స్ అయ్యారు. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ పంచెస్ ఎప్పటికీ ఎదిరిపోతాయి. ఇప్పుడు రైమండ్ రాస్తాడు, ఇవన్నీ ఉన్నారు. కానీ రైటర్స్కి లాంజివిటీ ఎందుకు ఉండాలంటే వాళ్ళు అడాప్ట్ అవ్వాలి సార్. డైలాగులకి అడాప్ట్ అవ్వాలి, భాషకి అడాప్ట్ అవ్వాలి. ఏంటి భయ్యా వచ్చాం మనం ఇప్పుడు, ఇదివరకు లేదు కదా భయ్యా, అదే వాళ్ళు తీసుకురావాలి. అడాప్ట్ అవ్వాలి, ఇండివిజువాలిటీ ఉండాలి. మీరు ఒక డైరెక్టర్ కింద టీంలో పాటు ఉంటే మీరు ఎదగలేరు. మీరు ఇండివిజువల్గా రైటర్ అని మీరు ఎస్టాబ్లిష్ అయితే మొదట్లో కష్టం అవుతుంది, కానీ ఎదుగుతారు. లాంజివిటీ ఉంటుంది. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు ఉన్నారు, ఆయన డైలాగ్ రైటర్. నేను అందరికీ రాస్తా, నా షాప్ అందరికీ తెరవబడను. లాంజివిటీ, పేరు ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది. నేను బలానా డైరెక్టర్ దగ్గర ఉంటాను అని చాలా. ఇప్పుడు అందరూ అదే కదా, ప్రతి డైరెక్టర్ టీం ఉంది, వాళ్ళు ఎదగలేరు. ఇప్పుడు ఆ డైరెక్టర్ కెరీర్ ఎంతో వీళ్ళదంతే ఉంటుంది. ఆ డైరెక్టర్ ఎప్పుడు గ్యాప్ తీసుకుంటే వీళ్ళు అక్కడ గ్యాప్ వస్తుంది. సో ఇండివిజువాలిటీ తీసుకుంటే రైటర్కి లాంజివిటీ ఉంటుందని నా అభిప్రాయం. మీ పొజిషన్ ఏంటి సార్? మీది ఏ టైపు? నేను ఇండివిజువల్గా మీ దగ్గర ఐడియాస్ కొల్ల ఉంటాయి, మీరు ఐడియా చేస్తే అదిరిపోద్ది అనే టైప్లో ఉంటారు. కానీ ఎక్కువ సినిమాలకి ఎక్కువ పేర్లు వేసుకోవడానికి ఇష్టపడడం అనేది ఎక్కువ ఉంది మీకు. ఎందుకని అట్లా గోస్ట్గా ఎక్కువ ఉంటారు? గోస్ట్ కానీ కాదు సార్, ప్రతి ఫేమ్కి ఒక టైం ఫ్రేమ్ ఉంది. ఎవ్రీ ఫేమ్ హ్యాజ్ ఎ టైం ఫ్రేమ్. ఈ కీర్తి, పేరు, వీటి వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి, గొడవలు అవుతాయి, క్రెడిట్ ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి రైటర్స్ విషయంలో వస్తాయి. సో నేను ఆ స్థాయి దాటేసి ముందుకు వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాను. బేసిక్గా నేను రాసుకోవడం, నేను రాసింది తీసుకోవడం, ఆ గొడవలో ఉన్నా. సో నాకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఇస్తున్నారు, ఇదివరకులా లేదు. ఇప్పుడు పేరు ఇస్తున్నారు, చాలా జరుగుతున్నాయి, పాజిటివ్గా వెళ్తాం, చాలా బెటర్. ఇప్పుడు మీరేమైనా ఎదురైనాయి అట్లాంటి సిచ్యువేషన్స్? గతంలో ఎప్పుడో అయినాయి, అవన్నీ పర్లేదు, అయిపోయాను. ఇప్పుడు చిన్నతనంలో అందరికీ ఉంటాయి కదండి, ఆ వయసు వల్ల కూడా కొంత కోపం తెచ్చుకుని ఆవేశపడి ఇబ్బంది పడి అనుకోవడం ఉంటాయి. మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఇవన్నీ మామూలు అనిపిస్తుంది.
ఓకే, ఉంటాయి కదా అందరికీ. అవును. ఎస్, మీరు ఒక రైటర్స్ అసోసియేషన్ సంబంధించి ఒక హోదాలో ఉన్నారు. మీ దగ్గరికి కొన్ని పంచాయతీలు వచ్చి తీసిన మీకు తెలిసిందే ఎక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నిజమా కాదా? మీ దగ్గరకు వచ్చిన పంచాయతీలు కూడా కొన్ని ఉన్నాయి. ఉన్నాయి 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 పిచ్చి పంచాయతీలన్నీ. చాలా కష్టం ఉండేది. నాకు పరుచూరు గోపాలకృష్ణ గారు ఒక 5-6 ఏళ్ల క్రితం రోజు ఫోన్ చేసి, నాన్న కథా హక్కుల వేదికలో నిన్ను మెంబర్ని చేద్దాం అనుకుంటున్నాం, కాపీరైట్ యాక్ట్ ఉన్నాడు చదివేసి రా అన్నాడు. సరే అయితే చదువుతానండి గురుగారు. ఉమర్జీ అనురాధ్ గారు మీకు మెయిల్ చేశానంటే చూసుకోండి కాపీరైట్ యాక్ట్ అని. నేను 10 పేజీలు ఉంటుందేమో అనుకున్నా, 750 పేజీలు ఉందండి అది కాపీరైట్ యాక్ట్. నేను అదంతా చదివా. చాలా వేగ్గా ఉంటుంది అది, చాలా కష్టం నేర్చుకోవడం. ఆ తర్వాత సరే తెలుసుకున్నాం. అది ఏంటంటే ఎక్స్పర్ట్ ఏం కాదు, చదివా 10 రోజులు పట్టింది అది చదివా. బట్ ఆ తర్వాత నుంచి ఏమైనా అడిగితే ఉంటే కుర్రాళ్ళే కదండి వచ్చేది, అవును, మనకున్న సీనియారిటీతో చెప్తాం. విజేంద్ర ప్రసాద్ గారు అంత సేవ చేశారు. విజేంద్ర ప్రసాద్ గారు చాలా సేవ చేశారు యూనియన్కి. ఓకే, ఆయన ఒక యాప్ కనిపెట్టాడు. యాప్ త్వరలో ఆయనకు మనసులో ఉంది. దాన్ని రైటర్లకి, కొత్త రైటర్లకి, ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి అనుసంధానం చేసే యాప్ అది. విజేంద్ర ప్రసాద్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అది. విజేంద్ర ప్రసాద్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయనకి ఇంకా ఆయన టెక్నికల్గా ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళ కోసం ఎదురు చూస్తాడు. ఒక కళ ఉంది ఆయనకి, చేశారు ఒక టైం వరకు. ఓకే, అది కనుక వస్తే ఇంకా బాగుంటుంది. అవునా? అది ప్రొటెక్షన్ ఉంది దానికి, ఒక రాయల్టీ అన్నీ ఉన్నాయి. వేరే లాంగ్వేజ్కి వెళ్తే రాయల్టీస్, అవకాశం రావాలి కదా. వేణుకి ఒక కథ కావాలి, ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర అద్భుతమైన కథ ఉంది, మన ఇద్దరికి పరిచయం లేదు. అవును, నా కథే మీకు కావాలి, కానీ నాలాంటి కథ మీకు తెలియదు, నేను ఎవరు, అంతే కదా. మీకు ఆ కథ కావాలి, నాది అనుసంధానం, పైకి సేఫ్, మీరు దొబ్బేయకుండా అన్నిటికీ ఒక బాగా చేశాడు ఆయన. ఐడియా అద్దరిపోయింది. అది త్వరలో ఎక్కుతుంది, రావాలి, అది వస్తుంది. ఓకే, నా ఇంటర్వ్యూ చూసేవారన్నా కూడా ఏమన్నా టెక్నికల్ దాని గురించి తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుంది. ఓకే, సూపర్ అండి, మంచి ఆలోచన ఇది. చాలా పెద్ద మనిషి సార్ విజేంద్ర ప్రసాద్ గారు. ఇస్ గ్రాండ్ మ్యాన్. ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నారు కదా, ఫైనాన్షియల్గా ఏంటి పొజిషన్? అందరితో పాటే. అంటే నేను మైక్ పట్టుకుని నాకు సమస్యలు ఉన్నాయని చెప్పను. అదే దిగాం, ఈత కొడతాం. ఓకే, అంటే నేను అనేది ఫండ్స్ మీద మీ ఓన్ ఫండ్స్ ఉన్నాయా, లేకపోతే ఫైనాన్స్ మీద డిపెండ్ అవుతున్నారా? ఫైనాన్స్ అయితే ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు సార్. ఫైనాన్స్ ఏం తీసుకోలేదు. ఓకే, జరుగుతుంది, చూద్దాం. కొలాబరేషన్స్ అన్నీ ఏవో రకరకాలు. పెద్ద స్టార్స్ అందరూ మీరు అడిగితే డేట్స్ ఇవ్వని వాళ్ళు లేరు. అట్లా ఉండదండి, అట్లా ఉండదు, అస్సలు అట్లా ఉండదు. చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఎన్నో రకాల క్యాల్కులేషన్స్ ఎన్నో ఉంటాయి. దాని కెపాసిటీ ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే శక్తి ఉండాలి. ఇప్పుడే కదా మొదలుపెట్టింది నేను. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని 2-3 రకాల సినిమాలు హిట్ కొట్టి, ఓహో ఇతను జాగ్రత్తగా చేయగలడు, ఇతని చేతిలో పెడితే మనం తడిగొట్టేసి పడుకోవచ్చు, మళ్ళీ మనం వెళ్ళక్కర్లా పంచాయతీలకి, ఇతనేంటి ఇలా చేసాడు అనిపించుకోకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కితే. ఇప్పుడు జర్నలిస్ట్ నుంచి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అవును, అతను పెద్ద సినిమా చేయడానికి నెమ్మదిగా స్టెప్ వేసుకుని వెళ్తున్నాడు కదా. ఓకే, అట్లా రెస్టారెంట్ చేసి నడుపుకునేవాడు ధీరజ్. మరి అతను వచ్చి మొగిలినేని, అతను వాళ్ళ ఫాదర్ గెస్ట్ హౌస్ ఉండేది, అతను వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి అతను ఒక స్టెప్ ఎక్కుతున్నాడు. అన్ని రంగాల నుంచి, సినిమా రంగంలోంచే వస్తూ వేరే నుంచి వచ్చాం సార్. కోన వెంకట గారు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, ఒక స్టెప్పే ఉంటుంది. ఓకే, ఎలా సాధ్యం సార్ మీకు ఇది? అంటే అందరితో ఇండస్ట్రీలో అందరితో సాన్నిధ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు అలా డివైడ్ అయి ఉంటారు. మీకు మాత్రమే ఎలా చెల్లుతుంది? అన్ని కాంపౌండ్లు మోహన్ బాబు గారితో ఉంటారు, చిరంజీవి గారితో ఉంటారు, ఇటు వస్తే బాలకృష్ణ గారితో ఉంటారు, అటు వెళ్తేనే అల్లు అర్జున్, అల్లు కాంపౌండ్ క్లోజ్. సార్ నేను ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కనుక ఇష్యూస్ వస్తాయి సార్. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపకం పొంది వాళ్ళ దగ్గర ఏదో ఒకటి వేసేద్దాం దెబ్బ అంటే రాని వరకు. ఓకే, ఎవరైనా అంతే. ఓకే, తప్పు కదా అది. ఎక్స్పెక్టేషన్ ప్లాన్ చేసుకోవడం, నాకు ఆ ప్లాన్ లేవు. ఓకే. 2,
ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళ ప్రైవసీ ఇవ్వాలి. వీళ్ళు మీరు చెప్పిన గొప్ప వాళ్ళ పేర్లే కాదు, ఎవరైనా సార్ మీతో మన ఇద్దరం కలిసామని సార్ టైం కెమెరా లేదు ఇప్పుడు అన్నీ ఆపేసాం, ఏవో పెద్దసాపాటి మాట్లాడుకున్నాం, వేణుతో ఇలా మాట్లాడాన్ని బయట మాట్లాడనుకోండి మిమ్మల్ని అగౌరవపరిచినట్టే కదా. అలాగే నేనేదో మాట్లాడాను మీరు బయట చెప్తే నన్ను అగౌరవపరిచినట్టు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటే ఆ గౌరవాన్ని పొందుతాం. ఓకే, అంతే. ఇక్కడ మర్చిపోతారు, మనం వద్దు, అదేమి ఇష్టం ఎవరికైనా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఎస్, చాలా క్వాలిటీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన ఇండస్ట్రీ విషయాలు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు